బీఈడీ అభ్యర్థుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా, బీఈడీ అభ్యర్థుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులంతా కూడా బీఈడీ మరియు బీఈడీ అసోసియేషన్స్లో కమిటీ మెంబర్స్ అంతా కూడా వేదికపై కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు వారి మద్దతుదారులైనటువంటి కమిటీ ఈరోజు నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళు మెగా డిఎస్సి మొదటి సంతకమని, అలాగే అంతవరకు డిఎస్సి వచ్చేంత వరకు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు పెట్టి మరి నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి రావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న సందర్భంలో, గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేమంతా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి సందర్భం, అనేక మంది మరి నిరుద్యోగులు పోరాటాలు చేసి మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు, మేము పోరాటాలు చేసిన సందర్భాలను ఈరోజు ఈ వేదిక ద్వారా ప్రజానీకానికి, మా నిరుద్యోగ యువతకు, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి మా మిత్రులు ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు పొంది సచివాలయాల్లో పనిచేస్తున్నారో, వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా మేము ఒక సందేశం పంపుతున్నాం. ఏమిటంటే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గత 40 సంవత్సరాల్లో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 95లో అతను అధికారంలోకి వచ్చాడు. మాది 94లో 10th క్లాస్ అయిపోయింది. మరి ఆయన వచ్చిన వెంటనే ఆయన ప్రారంభించిన మొట్టమొదటి స్కీమ్ ఏమిటంటే అవుట్సోర్సింగ్ విధానం. అవుట్సోర్సింగ్ విధానం అనేటువంటి దాన్ని ప్రారంభించిందే చంద్రబాబు నాయుడు. ఉద్యోగ నోటిఫికేషన్లకు వ్యతిరేకమైన బహిరంగంగా 2003లో ఎలక్షన్స్ కంటే ముందు ఒక ఉద్యోగి చేసే జీతానికి ఒక 5 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి నోటిఫికేషన్స్కి మేము వ్యతిరేకము, అవుట్సోర్సింగ్ విధానంలో, కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో అవసరమైతే తీసుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మరి మన డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నాడు. మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఇస్తాము, ఏం కథ అనేటువంటిది కూడా ఎవ్వరికి కూడా తెలియనటువంటి సందర్భం. మరి ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ల ద్వారా మరి ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటే, మళ్ళీ తిరిగి ఈ యొక్క 700 హామీలు ఎట్లయితే అమలు చేయకుండా 2014 మేనిఫెస్టో మాయం చేశాడో అలాగే కూడా ఈ నిరుద్యోగుల్ని మరొక్కసారి మోసం చేసి శాశ్వతంగా వాళ్ళు నిరుద్యోగులుగా ఉండేది మరి ఈ యొక్క కుట్ర పన్నుతున్నాడు. దయచేసి మన నిరుద్యోగ మిత్రులు కానీ, పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులు కానీ, మా యొక్క సంస్థ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులందరికీ కూడా మీడియా ద్వారా మేము ఒకటే తెలియపరుస్తున్నాం. గతంలో మీ ముందే తెలియపరుస్తున్నాం. చూడండి, 250 వద్దు 1056 ఉద్యోగాలు కావాలా అని చెప్పేసి మేము ఆ పొద్దు ఈ ప్లే కార్డులు పట్టుకొని 2018లో చేయడం జరిగింది. అలాగే మా మిత్రుల దగ్గర ఉంది 2008 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50,000 ఉద్యోగాలను ఈరోజు మరి 50,000 ఉద్యోగాలు ఏదైతే ఉందో 50,000 ఉద్యోగాలు మన ఆ రోజు ఇస్తే మళ్ళీ 2018లో దగా డిఎస్సి అని చెప్పేసి మేమంతా కూడా ఈ యొక్క ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలిపినటువంటి సందర్భం. అలాగే మన జాబు రావాలంటే బాబు రావాలని చెప్పేసి మా ఎంత నిరుద్యోగులతో ఓట్లు వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ తిరిగి నిరుద్యోగుల కోసం మరి ఎవరైతే ఉందో కల్లిబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులు ఓట్లు కొల్లగట్టడానికి ఈ ప్లే కార్డులు ఈరోజు తయారు చేసినట్టు కాదు. 2018లో రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమాలు చేసి సుమారు కంటే 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో చేసిన పోరాటం చేసినటువంటివే. మళ్ళీ ఇది కూడా మేము వ్యాయామ ఉపాధ్యాయులు 43 పోస్టులు మాత్రమే ఈ జిల్లాలో ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు అనేక ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పీఈటీ కోర్సులు చేసుకొని అందరూ కోచింగ్ సెంటర్లో వేలాది మంది తీసుకుంటున్న సందర్భంలో 4,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి అదే చంద్రబాబు నాయుడు 43 ఉద్యోగాలు ఇస్తే మేమంతా కూడా 18 మంది ఆత్మహత్య చేసుకుంటే చివరికి ఎగ్జిక్యూటివ్ పోస్టులను తీసేసి 250 పోస్టులు పీఈటీ పోస్టులను కన్వర్ట్ చేసి మరి డిఎస్సి నిర్వహించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆయన పరిపాలనలో ఉన్నాయి. మళ్ళీ ఈ విధంగా అలాగే చూసుకుంటే మేము చేసినటువంటి ఈ యొక్క ఉద్యమాలు వివిధ పేపర్లలో కూడా ఆ రోజు పబ్లిష్ కావడం జరిగింది. అలాగే మా మిత్రుడు పట్టుకున్నటువంటి ఈ యొక్క బీఈడీ అభ్యర్థులు సెల్ టవర్స్ ఎక్కి మేమంతా ఆత్మహత్య చేసుకుంటామని చెప్తే ఆ రోజు మినిస్టర్గా ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్నాడో గంటా శ్రీనివాసరావు కానీ విద్యాశాఖ మంత్రి, అలాగే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ విదేశాల్లో ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి మాకు హామీ ఇచ్చి బీఈడీ అభ్యర్థులకు ఎగ్జిట్ అవకాశం కల్పిస్తామని చెప్పేసి
మేము సెల్ టవర్లో మా మిత్రుడు ఆత్మహత్య చేసుకునే ఎక్కినప్పుడు కూడా కిందికి నుంచి ప్రభుత్వం ద్వారా హామీ తీసుకుంటే ఆ హామీని కూడా మరి ఈరోజు ముగ్గులో పోసి పన్నీరు చేసినటువంటి సందర్భం మేము అన్నీ చూసాము. గత 25 సంవత్సరాలు అతని పరిపాలనలో మగ్గి నిరుద్యోగులుగా ఉండిపోయి ఈరోజు వివిధ వృత్తుల్లో మా మిత్రులు ఏజ్ బార్ అయిపోయి పనిచేసుకున్నటువంటి సందర్భం. మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగే మోసం చేశాడో మళ్ళీ హామీ ఏమాత్రం కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను సృష్టించాడు. 1,20,000 ఉద్యోగాలతో పర్మనెంట్ ఉద్యోగాలు. ఈరోజు మేము ఏదో వాలంటీర్ ఉద్యోగాల గురించి మాట్లాడదలుచుకోలేదు. రెగ్యులర్ ఉద్యోగాలే 1,20,000 మన 40 సంవత్సరాల చరిత్రలో ఒక్కటేసారి ఇన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసినట్టు సందర్భం మళ్ళీ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మళ్ళీ ఈ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేమంతా నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఈరోజు మళ్ళా కూటమి కట్టి మళ్ళీ బీజేపీ మద్దతు లేకున్నా ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళని మద్దతు పెట్టుకొని మళ్ళీ ఈరోజు మా నిరుద్యోగులు మళ్ళీ నెత్తిన మళ్ళీ గుండు వేయడానికి ఈరోజు మెగా డిఎస్సీ అంటున్నారు. అది దగా డిఎస్సీనే. మీరు 50,000, 70,000, లక్ష ఉద్యోగాలు ఇస్తున్నారా? ఆ విషయం ఎక్కడ కూడా చెప్పడం లే. నిరుద్యోగులు ఓట్లు వేసిన తర్వాత గెలిస్తే మళ్ళీ దాన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా స్వార్థంతో కూడుకున్నటువంటి విధానంలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటుంది. ఏదైనా మా వాళ్ళంతా కూడా ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్లు ఇస్తారు, తర్వాత వాటిని కోర్టులో పడడానికి కూడా మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క పరిపాలన మరి చంద్రబాబు నాయుడు కూటమే కోర్టులో వేసి ఆ నోటిఫికేషన్ ముందుకు సాగనీయకోకుండా కాలయాపన చేసేటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా మాకు ఇన్నాళ్ళకు అవగతమైంది. మరి నిరుద్యోగులు తెలియనటువంటి వాళ్ళు మన పోస్టులు ఇస్తారులే, మెగా డిఎస్సీ వస్తుంది, మనం ఇమ్మీడియట్గా మన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. మిత్రమా దయచేసి మేము 22 సంవత్సరాలుగా బాధపడుతున్నాం. 94లో 10th అది మరి ఎన్నో నోటిఫికేషన్స్లో మన పోరాటం చేశాం. నిరుద్యోగుల తరఫున వీటి అభ్యర్థుల తరఫున పోరాటం చేశాం. అనేక పోరాటాల్లో మమ్మల్ని ఈవెంతో మాకు దగ్గరికి అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మా యొక్క కష్ట నష్టాలు విననటువంటి సందర్భం ఆ రోజు ఉంది. మళ్ళీ దయచేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగాలు వచ్చి ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ అన్ని విషయాలు నిశ్చితంగా పరిశీలించండి. 2 సంవత్సరాలు కోవిడ్ అనేటువంటి మహమ్మారి ఈ రాష్ట్రాన్ని ప్రపంచాన్ని పట్టి పీడించిన మళ్ళీ ఏదైతే ఉందో పేద ప్రజల్ని కానీ నిరుద్యోగుల్ని కానీ మన ఉద్యోగులకి కానీ జీత భత్యాలు కానీ వాళ్ళ యొక్క ప్రాణాలు నిలుపుకునేకి ఎవ్వరికీ లోటు లేకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగిపోవడమే కాకుండా 1,20,000 ఉద్యోగాలను సచివాలయం ద్వారా ఫిలప్ చేసి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో దగ్గర 70,000 ఉద్యోగాలను డాక్టర్లు కానీ నర్సులు కానీ మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఏఎన్ఓలు కానీ అందరినీ కూడా ఈరోజు మరి రిక్రూట్ చేసినారు. అలాగే విద్యా వ్యవస్థలో కూడా నాడు పెడతారా అనేక రకాలైనటువంటి కనీవినిగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి ఈ నిరుద్యోగ యువతను చంద్రబాబు నాయుడు మాయలో పడి మీరు మెగా డిఎస్సీ వస్తుంది, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. తన జీవితం అంతా చూసుకోమని చెప్పండి. మళ్ళీ 4 అంతా కలిసినా కూడా 50,000, 40,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ చేయనటువంటి 14 ఏళ్ళ పరిపాలించిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు పరిపాలించి 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం పరిపాలిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశాడో మళ్ళీ భవిష్యత్తులో కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 10 ఎక్కువగా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారి నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడి ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్లు భారీ ఎత్తున వస్తాయి. వచ్చిన నోటిఫికేషన్ సర్టన్ పీరియడ్ లోపల మరి ఇది మనకి ఫిలప్ చేసే అవకాశం ఉంది. నిష్పక్షపాతంగా ఫిలప్ చేసేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అవినీతికి అక్రమాలకు తావులేనటువంటి ఒక రిక్రూట్మెంట్ వ్యవస్థను మరి ఈరోజు మరి చేసే అవకాశం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయతో ఆలోచించండి. చంద్రబాబు నాయుడు మాయలో కానీ కూటమి మాయలో పడి మీరు పొరపాటును కానీ ఓటు వేస్తే మళ్ళీ మన యొక్క వినాశనానికి మనమే దారి తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. దయచేసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ మరొక్కసారి భారీ ఎత్తున అతన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175, 25కి 25 ద్వారా 200కు 200 గెలిపించి మరొక్కసారి నిరుద్యోగులందరూ కూడా మంచి ఉద్యోగాలలో మంచి భవిష్యత్తు ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారు. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయరని మీరు కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి దయచేసి మీడియా ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులు నరసింహులు